రైట్. ఈ బీసీ రిజర్వేషన్ 42% రిజర్వేషన్కి సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా కూడా కొంత గందరగోళం నెలకొన్న పరిస్థితి. ఎందుకంటే ఒకవైపు ఆర్డినెన్స్ అని చెప్పి నిన్న మొన్నటి దాకా, ఆ తర్వాత ఇప్పుడు ఒక స్పెషల్ జీవో తెచ్చి ఖచ్చితంగా అమలు చేస్తామని చెప్పి స్థానిక సంస్థలకు ఎన్నికలకు సిద్ధమవుతా ఉన్నది ప్రభుత్వం. మాట్లాడడం దీని మీద దుర్గయ్య గౌడ్ గారు ఉన్నారు. నమస్తేనా, ఏం చెప్తారు? నిజంగానే అయ్యే ఛాన్స్ ఉందా జీవో ద్వారా? ఎట్లా? దుర్గయ్య గౌడ్ బీసీ సమైక్య రాష్ట్ర అధ్యక్షులు. ఈ జీవోల ద్వారా ఏది కాదు. ఎందుకంటే భారతదేశంలో 29 రాష్ట్రాలల్లో జీవోలతోటి ఏ ఒక్క రాష్ట్రంలో కూడా స్థానిక ఎన్నికలు నిలబడలేదు. అన్నీ కొట్టుకుపోయినాయి. ఎక్కడ కూడా అసలు ఎన్నికలు జరిగిన తర్వాత కూడా పాట్నా హైకోర్టులో కొట్టివేయడం జరిగింది. వాళ్ళు మళ్ళీ గెలిచినటువంటి సభ్యులు కూడా మళ్ళీ రెండోసారి పోటీ చేయడానికి అవకాశం ఉంది. గెలిచిన తర్వాత కూడా కోర్టులో కొట్టివేయడం. అందుకని మేము ఏం చెప్పాము, ఈ జీవోలతోటి కాదు, ఈ ఆర్డినెన్స్తో కాదు, ఖచ్చితంగా పార్లమెంటులో బీసీ బిల్లు పెట్టాలి, చట్ట సవరణ చేయాలి. దీనికి 9th షెడ్యూలే ఏకైక మార్గము. దీన్ని 9th షెడ్యూల్లో పెట్టాలని చెప్పేసి ఇక్కడ ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వానికి, రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి, మంత్రుల గారికి చాలా స్పష్టంగా చెప్పినాం. వాళ్ళు అదే తరహాలో బీసీల యొక్క కులగణన చేసిన దాని ప్రకారం రాష్ట్రపతికి పంపించారు. రాష్ట్రపతికి పంపించిన తర్వాత వీళ్ళు ఒక్కరోజు కూడా బిల్లు గురించి పట్టించుకోలేదు. దాదాపు 3 నెలల 10 రోజులు ఉన్నది రాష్ట్రపతి భవన్లో బీసీ బిల్లు. ఈ 3 నెలల 10 రోజులు ఏం చేసారు వీళ్ళు? మొద్దు నిద్రపోయారా? ఏమైనా గాడిపాలు ఏమైనా దొవ్వారా? ఇంత ప్రతిష్టాత్మకమైనటువంటి బిల్లు, రిజర్వేషన్ల బిల్లు, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 52% ఉన్నటువంటి బీసీ బిల్లు సంబంధించి 3 నెలల 10 రోజులు మాట్లాడకపోగా పార్లమెంటు స్టార్ట్ అవుతుందని చెప్పగానే ఇక్కడ నుంచి ఒక ట్రైన్ వేసుకొని పోయారు. చాలా సంతోషం పోయారు. మొత్తం అన్ని రాజకీయ పార్టీల నుంచి కేంద్రంలో ఉన్నటువంటి ఇండియా కూటమి సంబంధించినటువంటి వాళ్ళను పిలుచురు. ఇక్కడికి వెళ్ళి ఒక ట్రైన్ పోయారు. అంతర్ మంత్రివర్గంలో పోయారు. పోయాక ఏం చేశారు? అక్కడ 50% రిజర్వేషన్ల గోడలు బద్దలు కొడతామని అన్నారు. ఏడ బద్దలు కొట్టిరు? ఏడ మాట్లాడారు? ఈ యొక్క 50% రిజర్వేషన్ బద్దలు కొట్టడం కాదు, ఈ కేంద్ర ప్రభుత్వాన్ని మెడలు ఉంచుతామని చెప్పారు. మెడలు ఉంచడం కాదు కదా, కనీసం రిప్రజెంటేషన్ కూడా ఇవ్వలేకపోయారు. మీరు ఇవాళ ప్రధానమంత్రి నరేంద్ర మోడీని కలవలేకపోయారు. అఖిలపక్షాలను తీసుకుపోవాలంటే అఖిలపక్షాన్ని తీసుకుపోలేదు. మీరు ఏమన్నా మీ కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి మరి ప్రధానమంత్రి మోడీని కలుస్తారంటే అది కలవలేదు. అపాయింట్మెంట్ ఇవ్వలేదు ప్రధానమంత్రి మోడీ, మాకు అపాయింట్మెంట్ ఇస్తలేడు అని చెప్పి చెప్తాం. 4 నెలల నుంచి ప్రధానమంత్రి ఎన్నిసార్లు కలిశారు? మీరు చూడండి, మీరు తీసి చూడండి. కలిసిన సందర్భంలో బీసీ రిజర్వేషన్ల గురించి మాట్లాడితే కదా మీరు మాట్లాడకపో అఖిలపక్షాన్ని తీసుకొస్తున్నామని ఎన్నడూ కూడా కోరలేదు కదా. మీరు కోరకుందే కోరామని చెప్పేసి ఎట్లయితే కోరలేదు. ఓకే, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అపాయింట్మెంట్ ఇవ్వలేదు, రాష్ట్రపతి ఇవ్వలేదు. మరి మీ తక్షణ కర్తవ్యం ఏంది? మీ రాహుల్ గాంధీ గారితో మీ యొక్క ప్రభుత్వంతో దాదాపు 235 మంది పార్లమెంటు సభ్యులు ఉన్నారు కదా. ఏం చేసిరు పార్లమెంట్లో? ఒక్కరోజన మాట్లాడిరా బీసీ రిజర్వేషన్ల పైన? ఇక్కడ నుంచి 8 మంది పార్లమెంటు సభ్యులు ఇక్కడ నుంచి ఉన్నారు కదా, తెలంగాణ నుంచి. పోనీ వాళ్ళు మాట్లాడలేరు. మరి మీ ఇక్కడ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి పార్లమెంటు సభ్యులు 8 మంది అయినా మాట్లాడాలి కదా. ఒక్కరోజు కూడా మాట్లాడలేదు కదా. అదేవిధంగా ఆపరేషన్ సింధూర్ మీద మీ నాయకుడు వారం రోజులు మాట్లాడతాడు, పార్లమెంట్ను స్తంభింపజేస్తాడు. అదేవిధంగా బీహార్లో దొంగ ఓట్లు నమోదు చేశారని చెప్పేసి, ఉన్న ఓట్లు తొలగించారని చెప్పేసి వారం 10 రోజులు మాట్లాడతాడు. ఎవరైనా అవినీతికి పాల్పడితే ఆ బిల్లు 30 రోజులు జైల్లో ఉంటే ఆ నాయకుడు రాజకీయాలకు పనికిరాడని చెప్పినటువంటిది బిల్లు మీద మీ నాయకుడు మాట్లాడతాడు. కానీ బయట దాదాపు 5-10 వేల మందితోటి మీటింగ్ చేసి ఓబీసీ మహాసభ జరిపినటువంటి రాహుల్ గాంధీ గారు పార్లమెంటులో బీసీ రిజర్వేషన్ల మీద 1 గంట మాట్లాడడానికి మీ నాయకుడికి సమయం దొరకలేదా? ఇప్పుడు ముఖ్యమంత్రి గారు ఢిల్లీలో చేసినటువంటి సభకు కూడా, అంటే ఆ ధర్నాకు కూడా వీళ్ళు పాల్గొనలేదు కదా. దాన్ని ఎట్లా చూడొచ్చు అండి? వీళ్ళు పిలిస్తే పాల్గొంటారు. వీళ్ళు ఎవరు పిలిచారు? ఏ ఒక్క రాజకీయ పార్టీని కూడా పిలవలేదు. ఏ విధంగా పిలవాలి? వీళ్ళు ఖచ్చితంగా బీసీ రిజర్వేషన్ల పైన మా పార్టీ స్పష్టమైనటువంటి అవగాహనతో ఉంది. ఖచ్చితంగా రాష్ట్రపతి అపాయింట్మెంట్ కోరినాము. అదేవిధంగా ప్రధానమంత్రి అపాయింట్మెంట్ స్పష్టంగా వాళ్ళే చెప్తున్నా ఉన్నారు కదా. బీజేపీ వాళ్ళే చెప్తా ఉన్నారు కదా. నిన్న అసెంబ్లీలో స్పష్టంగా వాళ్ళ శాసనసభ్యుడు చెప్పాడు, బీజేపీ శాసనసభ్యుడు, మీరు నిజంగా బీసీ రిజర్వేషన్ల పైన చిత్తశుద్ధి ఉంటే పాయల్ శంకర్ గారు చెప్పారు కదా నిన్న, మీరు ఒక్కరోజైనా పార్లమెంట్లో మాట్లాడితే మా బీజేపీ వైఖరి ఏంటో చెప్పేవాళ్ళం. మీరు పార్లమెంట్లో మాట్లాడలేని చెప్పి ఆ సభానాయకుడే చెప్తా ఉన్నాడు కదా. మరి అంత కాంగ్రెస్ పార్టీ అధిష్టానం కూడా పాల్గొనలేదు కదా. రాహుల్ గాంధీ కావచ్చు, ఖర్గే కాలేదు. అందుకే మేము అడుగుతా ఉన్నాం. నిజంగా ఇప్పుడు అక్కడ జంతర్ మంతర్ దగ్గర ధర్నా చేశారు. ఆ జంతర్ మంతర్లో రాహుల్ గాంధీ గారు పాల్గొనలేదు, ఖర్గే గారు పాల్గొనలేదు. అది ఎందుకు అంటే వాళ్ళకి ఏదో పని ఉందని పోయారు. సరే, బయట పాల్గొంటే పాల్గొపోయినాయి. పార్లమెంట్లో మాట్లాడుకొని రాజ్యసభలో మాట్లాడడానికి మీకున్న అభ్యంతరం ఏంది? అసలు బీసీ రిజర్వేషన్లు ఇవ్వాలనేటువంటి దేశవ్యాప్తంగా కులగణన చేయాలనుకుంటున్నారు. 50% రిజర్వేషన్ ఇవ్వాలనుకుంటున్నారు బీసీలకు. మరి అలాంటప్పుడు పార్లమెంట్లో ఎందుకు మాట్లాడలేదు? పార్లమెంట్లో చర్చ పెడితే మేము అనుకునే వాళ్ళం.
అప్పుడు బీజేపీ దీని మీద ఏం విధంగా స్పందిస్తుందో బీజేపీ కూడా అన్నది కదా. మొన్న జరిగినప్పుడు ఆపరేషన్ సింధూర్ సమయంలో ప్రకటించు నరేంద్ర మోడీ గారు, మేము దేశవ్యాప్త జనగణనలో కులగణన చేస్తాము, ఖచ్చితంగా బీసీలకు రిజర్వేషన్ ఇస్తామని చెప్పి మోడీ కూడా అన్నారు కదా. మరి అలాంటప్పుడు మీరు పార్లమెంట్లో మాట్లాడాలి కదా. మీరు పార్లమెంట్లోనే మాట్లాడలేదు, ఆ చర్చనే పెట్టలేదు. అదేవిధంగా నేను ఈ సందర్భంగా ఏం చెప్తున్నానంటే, అదే కాదు 42% కామారెడ్డి డిక్లరేషన్లో సందర్భంగా ఈ అభయహస్తం పేరుతోటి ఇది మేము భగవద్గీత అని చెప్పారు, ఖురాన్ అని చెప్పారు, అదేవిధంగా మీరు ఇంకోటి ఏంది బైబిల్ అని చెప్పారు. ఇది భగవద్గీత, మీకు ఖురాను, బైబిల్ కదా. మరి ఇంట్లో ఏమేం చెప్పిరా మీరు కామారెడ్డి డిక్లరేషన్లో? ఒక 42% రిజర్వేషన్ చెప్పిరా. బీసీలకు సంవత్సరానికి 20,000 కోట్ల రూపాయల బడ్జెట్ ఇస్తామని చెప్పారు. ఒక ఏడాదికి 2 ఏళ్ళు అయిపోయింది, 40,000 కోట్లు రావాలి, ₹1 కూడా ఇవ్వలేదు ఇప్పటివరకు. అదేవిధంగా బీసీ విద్యార్థులకు సంబంధించి ఏ సంవత్సరానికి సంవత్సరం స్కాలర్షిప్ ఇస్తామని చెప్పారు. మీరు వచ్చి 2 ఏళ్ళు అవుతుంది, ఇప్పటి వరకు ఒక్క విద్యార్థి కూడా ఫీజు రియంబర్స్మెంట్ కానీ స్కాలర్షిప్ కానీ ఇవ్వలేదు. 6,000 కోట్ల రూపాయల బకాయిలు ఉన్నాయి. అదేవిధంగా ఏది నామినేటెడ్ పోస్టులలో 50% బీసీలకు ఇస్తామని చెప్పారు. ఎంత ఇచ్చారు? 90 మందికి ఇస్తే 60 మందికి అగ్రవర్ణాలకు ఇచ్చి ఎక్కడో ఒక చోట అక్కడక్కడ ఒక 20 మంది చేశారు. అదేవిధంగా ఎమ్మెల్సీలలో మంత్రి పదవుల్లో ఇప్పటికి కూడా ముఖ్యమంత్రి దగ్గర 4 మంత్రి పదవులు ఉన్నాయి. ఇప్పటికీ మీరు సామాజిక న్యాయం పాటిస్తున్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దగ్గర కూడా ఈ రోజు వరకు కూడా ఆ సామాజిక వర్గానికి 10% అంటే 10% వాళ్ళ దగ్గర మంత్రి పదవులు ఉన్నాయి ఈరోజు. మరి ఎక్కడ సామాజిక న్యాయం ఉంది? అన్ని కులగాల ముదిరాజుల గురించి, అదేవిధంగా గొర్రె కాపర్లకు వచ్చిన వెంటనే మేము 2వ విడత గొర్రెల పంపిణీ చేస్తామన్నారు. 2 సంవత్సరాలు అయింది కదా. ఏది మరి గొర్రె కాపుల గొర్రెల ముదిరాజులను బీసీ నుంచి తీసుకుని ఏలు చేస్తామని చెప్పారు. ఎక్కడ చేసిరు? ఈ విధంగా చెప్పుకుంటూ పోతే ఏ కులానికి కూడా మీరు ఈ యొక్క కామారెడ్డి డిక్లరేషన్లో ఏదైతే డిక్లరేషన్ ఇచ్చారో ఆ దాంట్లో ఒక్కటి కూడా మీరు అమలు చేయలేదు. మరి దీనికి బీజేపీ అడ్డుకోలేదు, కమ్యూనిస్టులు అడ్డుకోలేదు, బీఆర్ఎస్ కూడా అడ్డుకోలేదు కదా. మరి అడ్డుకోనటువంటి ఈ యొక్క మరి ఎందుకు చేయలేకపోయారు? ఇది మీరు చేసేదే కదా. మీరు చేసి ఎవరైనా అడ్డుకున్నారా? అడ్డుకుంటే మేము ఆందోళన చేసేవాళ్ళం కదా ఎవరైనా అడ్డుకుంటే. అందుకనే ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ పార్టీకి కానీ, బీఆర్ఎస్ పార్టీకి కానీ, బీజేపీ పార్టీ కానీ ఏ ఒక్క రాజకీయ పార్టీకి బీసీల పట్ల చిత్తశుద్ధి లేదు, బీసీలకు రిజర్వేషన్లు ఇవ్వాలన్నటువంటి ఆలోచన విధానం లేదు. ఖచ్చితంగా ఏదంటే ఓట్ల రాజకీయం ఇది. కేవలం రేపు వచ్చేటి స్థానిక ఎన్నికలు కాబట్టి స్థానిక ఎన్నికల్లో ఏ విధంగానైనా ఓట్లు మళ్ళీ మేము పోవాలని చెప్పేసి బీసీలను మళ్ళీ మోసం చేసేటటువంటి కుట్రలో భాగంగానే ఈ యొక్క బిల్లు నిన్న పెట్టింది తప్పితే ఈ యొక్క బీసీల మీద చిత్తశుద్ధి ఉన్నటువంటి పార్టీ ఏ ఒక్క రాజకీయ పార్టీ కాబట్టి అన్ని బీసీలను మోసం చేస్తున్నటువంటి పార్టీలే. కాబట్టి మేము ఈ బీసీ సంఘాల ఆధ్వర్యంలో అదేవిధంగా మేధావుల పోరాటంలో ఖచ్చితంగా ఒక బస్సు యాత్ర చేస్తాం. స్థానిక ఎన్నికల్లో మీ బీజేపీ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ, మీ కాంగ్రెస్ పార్టీ మీరు చేస్తున్నటువంటి ఈ బీసీలకు చేస్తున్నటువంటి మోసాన్ని ఎండగడతాం, మా ప్రజలకు వివరిస్తాం. ఖచ్చితంగా రాబోయేది బీసీల రాజ్యమే. మీరు ఏ విధంగా అడ్డుకున్నా వచ్చేది మాత్రం ఈ రాష్ట్రంలో బీసీ రాజ్యమే.